సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జీఎస్టీ ధరలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని ప్రసంగించారు. గతంలో చాలా రకాల పన్నులు ఉండేవని, ఎక్సైజ్, వ్యాట్, సెల్ఫ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ వ్యాపారవేత్తలకు గందరగోళం, రెట్టింపు పన్ను భారాన్ని కలిగించేవని తెలిపారు. ఇవన్నీ తొలగించి ఒక దేశం ఒక పన్ను ఒక మార్కెట్ అనే లక్ష్యంతో జీఎస్టీ ప్రవేశపెట్టబడిందని తెలిపారు. దీని ద్వారా పారదర్శకత ఏర్పడి పన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ ఖర్చు అవుతున్నాయని స్పష్టంగా తెలుస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యులు జీఎస్టీ భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యులు జీఎస్టీ అదే రకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గంజ్ అసోసియేషన్ అధ్యక్షులు దుద్దేటి విశ్వం గారు, అదే రకంగా స్వర్ణకారుల సంఘం మెదక్ శ్రీనివాసరావు గారు, అదే రకంగా స్ట్రీట్ హౌస్ అసోసియేషన్ మహేందర్ గారు, ఫర్టిలైజర్ అసోసియేషన్ వేణుగోపాల్ ముంద్రా గారు, మానవీ సమాజం నుంచి అదే రకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గంజ్ అసోసియేషన్ అధ్యక్షులు దుద్దేటి విశ్వం గారు, అదే రకంగా స్వర్ణకారుల సంఘం మెదక్ శ్రీనివాసరావు గారు, అదే రకంగా స్ట్రీట్ హౌస్ అసోసియేషన్ మహేందర్ గారు, ఫర్టిలైజర్ అసోసియేషన్ వేణుగోపాల్ ముంద్రా గారు, మానవీ సమాజం నుంచి తెలియజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుపుతున్న ప్రభుత్వం జీఎస్టీ ప్రజలకు నిత్యావసర వస్తువులు ఎంత అవసరమో ఈ రోజుకు ప్రజలపై భారం పడుతున్న రేట్లు పెరిగి కాబట్టి ఎంతో ఆలోచనతో ప్రతి ఒక్క వస్తువు మీద కూడా ఈరోజు జీఎస్టీ తగ్గించినందుకు ధరం తగ్గి ప్రజలకు ఎంతో ఆపదగా నిలుస్తుంది. కాబట్టి దీన్ని జనంలోకి ఎట్లా తీసుకెళ్ళాలి, దాని గురించే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా చేసిన మన రఘునందన్ రావు గారు దానిపై మనకు వివరిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు తర్వాత ఏకంగా జనంలో చొచ్చుకొని పోయి జనం సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు. ఎందుకంటే నేను గతంలో నరేంద్ర గారికి కూడా ఇదే రకంగా పనిచేయడం జరిగింది కాబట్టి ఆయనను తర్వాత ఈయనను ఇద్దరిని కూడా మంచి ఆలోచనతో పనిచేస్తున్న నాయకులే కాబట్టి వాళ్ళ విషయాన్ని తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలన అత్యంతం కూడా ప్రజలకు మేలు జరిగేలా ఎన్నికలలో చేసిన వాగ్దానాలు మాత్రమే కాకుండా ఇవాళ ఈ దేశంలో జీఎస్టీ తగ్గించడం ద్వారా సామాన్య పౌరుడికి ఏదైతే పప్పు, ఉప్పు, నిప్పు, సబ్బు అన్ని ఏదున్నా కూడా ధరలు తగ్గించి ఇవాళ సామాన్య ప్రజలకు లాభాల సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. ఇవాళ మన సయాసిపేట పట్టణంలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, తక్కువ మంది ఉన్నారని కాదు, హాల్ నిండలేదని కాదు, మీరు తలుచుకుంటే టోటల్ సయాసిపేట రాబోయే నియోజకవర్గాన్ని ఇన్స్పైర్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఉన్నదంతా. ఎందుకంటే మీ వ్యాపారాల వల్ల రోజు వందల మంది కాంటాక్ట్ చేస్తారు, 1000 మంది వస్తారు, ఇచ్చేటోడు, తీసుకుంటోడు, పోయేటోడు, వచ్చేటోడు, ప్రతి ఒక్కరితోని పర్సనల్ అటాచ్మెంట్ మీరు వ్యాపార వర్గాల వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో గత పార్లమెంట్ ఎన్నికలలో సదాశివపేట భారతీయ జనతా పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చింది, మెజార్టీ వచ్చింది. మొట్టమొదటి ఆ విషయం మీద మీ అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరుగా భారతీయ జనతా పార్టీ పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. నరేంద్ర మోడీ గారి పాలన 0% తీసుకొచ్చి పెన్సిల్, క్రేయాన్స్, చార్కోలు ఇదంతా 12% అంటే 0% ట్యాక్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా బ్రెడ్ ఇట్లాంటి వాటి మీద ఇంతకుముందు 5% ట్యాక్స్ ఉంటే ఇవాళ 0% వచ్చింది ట్యాక్స్. బటర్ మీద ఇంతకుముందు బటర్, ఘీ, డైరీ ప్రొడక్ట్స్ మీద ఇంతకుముందు 12% ఉంటే ఇప్పుడు 5% వచ్చింది. కార్బన్ ఫ్లెక్స్ చాలా మంది పొద్దున్నే పిల్లలకి టిఫిన్ బదులు పాలన వేసి ఇస్తుంటారు. కార్బన్ ఫ్లెక్స్ మీద ఇంతకుముందు 18% ఉంటే ఏదో 5% తగ్గించడం. ఈ రకంగా చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుకుంటే, పాల దగ్గర నుంచి మొదలుకుంటే, చాయ్, కాఫీ ప్రతి వస్తువు మీద కూడా జీఎస్టీ తగ్గించి పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, వాళ్ళకి
అయింది. ట్రాక్టర్ మీద 12% జిఎస్టీ ఉంటే ఇప్పుడు 5% వచ్చింది ట్రాక్టర్ మీద జిఎస్టీ. హార్వెస్టర్లు, ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ ఇంతకు ముందు 12 రూపాయలు ఉంటే 12% అంటే ఏదో 5% వచ్చినాయి. హ్యాండ్ పంపులు, కాంపోజిట్ మిషన్లు, స్ప్రింక్లర్లు, పోల్ట్రీలు వాడేటి, కల్టివేషన్ ఉపయోగించే అన్ని మిషనరీలు, రైతులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ పనిముట్ల మీద ఇంతకు ముందు 12% ఉంటే ఈరోజు జిఎస్టీ 5% తగ్గించి రైతులకి ఉపయోగపడేటువంటి రీతిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పిల్లలు ఇంటర్మీడియట్ రాగానే నానా మోటార్ సైకిల్ కొనివ్వమంటారు, ఇంజనీరింగ్ వస్తే కారు కొనివ్వమంటారు. మోటార్ సైకిల్ మీద, 2 వీలర్స్ మీద, 3 వీలర్స్ మీద, 350cc లోపల ఉన్న బైకుల మీద ఇంతకు ముందు 28% పన్ను ఉంటే దాన్ని ఇప్పుడు 18% తగ్గించారు. యావరేజ్ లో 10% స్ట్రేట్ గా తగ్గిపోయింది ట్యాక్స్ మీద. అంటే ₹1,00,000 ఇంతకు ముందు పడేది ఇప్పుడు 10,000 తగ్గి 90,000 వస్తా ఉంది. ఆటో కంపెనీస్ స్పేర్ పార్ట్స్ అని 28% అంటే 18% వచ్చినాయి. శ్రీమంతుడు సీతా వచ్చాక అందరి మధ్యలో సైకిల్ కూడా మొదలు పెట్టారు. ఆ సైకిల్ మీద 12% ఇంతకు ముందు జిఎస్టీ ఉంటే ఇప్పుడు సైకిల్ మీద జిఎస్టీ పేరుడి వాహనం కాబట్టి 5% తీసుకొచ్చారు. ప్యాసింజర్ వెహికల్స్ 10 సీట్ల కంటే ఎక్కువ ఉంటాయి. టెంపో ట్రాక్సీలు, సుమో అట్లాంటి 10 సీట్స్ కంటే పెద్దగా ఉన్న వెహికల్స్ మీద 28% ఇంతకు ముందు ఉంటే ఇప్పుడు ట్యాక్స్ తగ్గించి దాన్ని 10% తీసుకుంటూ వచ్చారు. మందుల మీద ఇంతకు ముందు 12% ఉంటే అవి అన్ని రకాలైనటువంటి మందులు, ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేద మందులు, యునాని మందులు, సిద్ధా మందులు, హోమియోపతి మందులు అన్నింటి మీద ఇంతకు ముందు 12% ట్యాక్స్ ఉంటే ఈరోజు 5% ట్యాక్స్ వచ్చింది. చాలా మందికి బీపీ, షుగర్లు నెలకు 3,000-5,000 మందులకు పోయే కాడ మనకు ఆల్రెడీ 7% టాక్సేషన్ తగ్గుతూ వస్తా ఉంది. ఇంతకు ముందు ఎవరైనా మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే 28% ఉంటుంది. వీళ్ళని 28% నుంచి 0% తీసుకొచ్చి పెరిగినటువంటి మెడికల్ బిల్లు నుంచి ఇన్సూరెన్స్ తీసుకొని మనల్ని కాపాడుకునేందుకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆలోచించింది. సిమెంట్ ఇంతకుముందు 28% ఉండే, ఇలా 28% ఉన్న సిమెంట్ ట్యాక్స్ ని 18% తగ్గించి తీసుకొచ్చింది. మార్పులు ఇంతకుముందు 12% ఉంటే మార్పులు, టైల్ ఇట్లాంటివన్నీ ఇంతకుముందు 12% ట్యాక్స్ ఉంటే ఇలా కేవలం 5% ట్యాక్స్ కి మార్పులు ట్యాక్స్ అన్ని తగ్గిపోయినాయి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతా ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రతినిత్యం మనకు అవసరం ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు, ఆఖరికి పేదలకు 5 లక్షలు పెట్టి ఇందిరా మిల్లు కట్టాలంటే కూడా సిమెంట్ సంచి మీద దగ్గర 30 నుంచి 35 రూపాయల సిమెంట్ దగ్గర తగ్గింది. ఉన్నారా ఎవరైనా సిమెంట్ సెట్? హార్డ్వేర్ సిమెంట్ ఉన్నారా? స్టీల్ సిమెంట్ సెట్ ఉన్నారా? 5% ట్యాక్స్ వచ్చినాయి. పెయింట్లు, ఇళ్ళకేసుకునే పెయింట్ మీద ఇంతకుముందు 12% ట్యాక్స్ ఉంటే ఇప్పుడు 5% ట్యాక్స్ వచ్చింది. స్పోర్ట్స్, పిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులు అన్ని కూడా 12% ట్యాక్స్ ఉంటే 5% ట్యాక్స్ వచ్చినాయి. ఆఖరికి నీళ్లు మంచిగా ఉంటలేవు నల్లాలని ఇంటికో 20 లీటర్ల నల్ల డబ్బా వేసుకుంటున్నాం, మంచి నీళ్ళ డబ్బా. దాని మీద కూడా ట్యాక్స్ ఇంతకుముందు 18% దాన్ని కూడా 5% తగ్గించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని మీరు ఇంటికి ఒకసారి ఆలోచించండి. ఈ ట్యాక్స్ తగ్గితే నాకేమైనా లాభం అవుతుందా అని ఆలోచించండి. ఈ రుణాలు కొంతమంది అనుకుంటారు కావచ్చు మాకు లాస్ అవుతుందేమో సార్ అని. ఇప్పుడు కొత్త బజారు సంఘము దయచేసి ఆయన అసోసియేషన్ సంబంధించిన వారందరికీ అదేవిధంగా
పటేల్ కొద్దిగా జరుగు, పటేల్ కొద్దిగా పక్క జరుగు. అన్న చూడన్నా రాజు మధ్యలో సీపలు సార్ ఒకసారి సన్మానం చేసిన తర్వాత ఇంటికైతే ఎక్కువ అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ భావించాలి, అందరూ భావించాలి. జనసేన పార్టీకి సంబంధించిన వారు యువకులు కూడా రావడం జరిగింది. జనసేన పార్టీ రాజకీయ వారు ఊళ్ళో కూడా రావాల్సిన చూస్తాము. సరే పవన్ సింగ్ నాగులపల్లి పవన్ సింగ్ గారు భావిస్తూ చూస్తాము. సన్మానంతో పాల్గొనడం కోరుతాము. సన్మానం అయితే వాళ్ళకి జిల్లాతో కొట్టాము. అన్న రాజాని కలిసాడు ఎక్కదు ఇక్కదు సార్ సినిమా ఏంటి సరే ఓకే సార్ సరే రేపటి నుంచి ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంద్ చేస్తామండి. సో దానిపైన మీ కామెంట్ ఏమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పులు చేసింది, మేము వడ్డీలు కడతా ఉన్నాం, మా దగ్గర పైసలు లేవనేటువంటి మాట చెప్పడం అనేది సమంజసం కాదు. ఎన్నికల కంటే ముందు అన్నీ తెలిసి మేము అధికారంలోకి వస్తే అన్నీ చేస్తామని రాహుల్ గాంధీ గారిని పక్కన నిల్చోబెట్టుకొని ఇట్లా అన్నడిగినట్టు ఒక మీడియా మిత్రుడు అడిగితే ఏడికేలు ఇస్తారు అంటే కేసీఆర్ కుటుంబం దోచుకున్న 1,00,000 కోట్ల రూపాయల్ని కక్కించి దాంట్లోంచి పేద ప్రజలకి సంక్షేమం చేస్తా అన్నాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఎప్పుడు కక్కిస్తారో నాకు తెలియదు, కానీ 20 నెలలు అయింది కాబట్టి 1,00,000 కోట్లలో మీకున్నది 60 నెలలు, అన్ని 20 నెలలు అయిపోయింది. 1/3 మీ టైం అయిపోయింది. ఈ 1/3లో మీరు మీ రాహుల్ గాంధీ గారు చెప్పిన 1,00,000 కోట్లలో ఒక 33,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దగ్గరికి వెళ్ళి కక్కించి పేద ప్రజలకి, అట్లే రకంగా అనేక అప్పులు చేసి నడిపిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ పెద్దలకి ఫీజు రియంబర్స్మెంట్ చేసే దిశగా మీ అడుగులు ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సవినయంగా అప్పీల్ చేస్తాం.